ఒక జ్ఞాని మాత్రమే జ్ఞానాన్ని అందుకోగలుగుతాడండి? లేకపోతే జ్ఞానమే జ్ఞానిని అందుకుంటుందండి? జ్ఞానమే హ్మ్. జ్ఞానుల్ని గుర్తించేది. హ్మ్. జ్ఞానులు జ్ఞానాన్ని గుర్తించలేరు. హ్మ్. అసలు నేనని 24 గంటలు చెప్తా ఉండి హ్మ్. నేనంటే ఏందంటే దిక్కులు చేస్తాడు. ఇంక వాడు జ్ఞానే అజ్ఞానే. అంటే ఇప్పుడు ఎలా గురుగారు ఇది మొత్తం అంతా శుద్ధ చైతన్యం అని ఉంది. మళ్ళా చూడు, హ్మ్. ఉన్నది ఉన్నదే అని ఉండదు. చైతన్యం గుండి కోటి గుండి హ్మ్. ఆ క్వశ్చన్ వద్దు అసలు. ఆ గురుగారు. ఉన్నది ఉన్నది. హ్మ్. మొదట చెప్పి ఉన్నది నామవాచకం, హ్మ్. రెండోసారి చెప్పింది క్రియావాచకం. ఎవరైనా కూడా వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు అండి, ఒకటి భౌతికంగా దర్శించింది ఉంటుంది, 2 అంతర్ముఖంగా దర్శించింది ఉంటుంది అంటారు. అవన్నీ చెప్పుడు మాటలు. హ్మ్. దర్శించేవాడు లేకుండా దర్శించబడేది ఉంటుంది. హ్మ్. దర్శించబడేది లేకుండా దర్శించేవాడు ఎక్కడుంటాడు? హ్మ్. రెండు ఒకటే. అంటే ఈ అంతర్ముఖం అంటే ఏంటి గురుగారు? చెప్తుంటారు కదా, అంతర్ముఖం అవ్వు, అంతర్ముఖం అవ్వు అందరూ తెలుస్తుంది అంటారు కదా. చెప్తూ ఉంటారు, చెప్పుడు మాటలు వినద్దు. హ్మ్. అది ముఖమే లేదంటుంటే హ్మ్. అది అంతర్ముఖమా బహిర్ముఖం అంటే ఎట్లా? అంటే మరి తనను తాను తెలుసుకోవాలంటే ఎట్లా గురుగారు? చెప్తేనే హ్మ్. రూపాయికి ఉండేది అచ్చ బొమ్మ, హ్మ్. అంటే ఈ అంతర్ముఖ ప్రయాణం అనేది ఏం లేదంటారు. ఏం లేదు. హ్మ్. ప్రయాణమే లేదు అసలు. తను లేని చోటు ఉంటే కదా అక్కడికి ప్రయాణం చేస్తాడు. హ్మ్. అంతటా తాను ఉండేటప్పుడు ప్రయాణం ఎట్లా చేస్తాడు? హ్మ్. అంతా తానే ఉన్నానని విశ్వసించేంతగా ఆ స్థాయికి ఎలా అప్పుడు దాకా ప్రయాణం చేస్తానే ఉంటాడు, చేయాలి కదండి. చేస్తానే ఉంటాడు. హ్మ్. ఆ ప్రయాణం అనేది ఎలా సాగాలని? అంటే ఒక గురు మార్గంలో ఉండాలి కదండి అది. ఏమీ లేదు. హ్మ్. గురువు ఏం చెప్తాడు? హ్మ్. ఆయనకు తోచింది చెప్తాడు, హ్మ్. శిష్యుడు వింటాడు. మళ్ళీ ఆ శిష్యుడే కదా గురువు అవుతాడు. హ్మ్. అక్షాభ్యాసంలో పిల్లవాడు పలక నిండా రాసిస్తాడు గురువు. అప్పుడు గురువు తెలియదనే హ్మ్. అప్పుడు దాకా తెలుసు. తెలిసిన వాడు ఆ పలక నిండా ఎందుకు రాయాల్సి వచ్చింది? హ్మ్. తెలియని వాడి కోసం. హ్మ్. అంతే గురువుకు శిష్యుడికి. హ్మ్. ఈ ప్రయాణంలో మరి ప్రయాణమే లేదు. మరి మళ్ళీ ఎట్లా? ఈ ప్రయాణం అంటే తెలుసుకోవడానికి మరి ముందు ప్రయాణం చేయాలి కదా గురుగారు. ఏమన్నా ఉంటే కదా తెలుసుకోవటానికి. రెండు ఉండాల, హ్మ్. తెలుసుకునేది, తెలియబడేది. అవును. అప్పుడే తెలుసుకోవటం అనే క్రియ జరుగుతుంది. హ్మ్. రెండు లేకుండా ఉన్నది ఒకటే అయినప్పుడు హ్మ్. అది తెలుసుకోవటమా తెలుసుకోకపోవటమా? హ్మ్. అంటే మన ఈ దేహము లేదంటే నేను అనేది ఈ దేహం ధరించడానికి ఉన్న కారణం ఏంటి గురుగారు? ఎవరు చెప్పారు ధరించిందని? హ్మ్. మరి ఎలా వచ్చినాయండి ఈ దేహాలన్నీ ఎలా? అన్నీ ఏడున్నాయి. హ్మ్. మీరు నిద్రలేస్తే వచ్చినాయి. హ్మ్. నిద్రపోనండి, ఆ నిద్ర లేచినట్టు కనిపించేది ఏవైతే ఉన్నాయో అండి, ఈ శరీరాలు ఏవైతే ఆ ఉన్నాయో. నిద్రపోయేవాడే నిద్రలో కనిపించేది. హ్మ్. అంటే ఈ శరీరాలు అంటే ఈ రూపాలు ఈ కనిపించే సృష్టి ఇదంతా ఏంటి? శరీరం అనేది రూపం కాదు, నామము కాదు. హ్మ్. ఆ నామము రూపము అనుకున్నందువల్ల హ్మ్. ఈ బాధ. మరి ఎలా దీని నుంచి బయటపడాలంటే? లోపల ఉంటే కదా బయటపడేది. హ్మ్. నేను ఈ ఆకాశం నుంచి అటు బయటపడేది అన్నట్టుంటుంది. మరి ఎలా మరి ఈ దుఃఖానికి మరి ఇంతమంది ఏం దుఃఖంలో ఉన్నారు దుఃఖం? కదా? హ్మ్. దుఃఖం అయితే వెంటనే ఆత్మహత్య చేసుకోవాలి. హ్మ్. ఎవరు చేసుకుంటున్నారు? హ్మ్. ఎంత సుఖం ఉంటే హ్మ్. నిరంతరం ఆఖరి క్షణంలో కూడా బ్రతకాలని చూస్తుంటారే కానీ హ్మ్. దుఃఖం అని చచ్చిపోతున్నారా? హ్మ్. అంటే అందరూ అంత జ్ఞానం పొందిన అందరూ వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళా అందరూ అంటారు మీరు. అదే. ఇప్పుడు ఒక్కరు ఎవరైనా గాని ఆ స్థితికి వెళ్ళిన మీరు అంటే మీరు చెప్తారు. అట్ట కాదు, హ్మ్. ఉన్నది హ్మ్. అడుగుతున్నది చెప్తూ ఉన్నది ఒకడే, హ్మ్. వాడే నేను. అక్కడ మీరు చెప్పినది అర్థం చేసుకోవాలంటే కూడా చాలా ప్రయాణం చేయాలి కదండి మరి అర్థం మార్గంలో. ఎప్పుడు చేసుకోవాలంటే అర్థం కానిది, అర్థం ఉన్నది, ఈ రెండు ఉంటే అప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి. హ్మ్. రెండు లేవు, ఉండేది ఒకటి అయినప్పుడు హ్మ్. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు గురుగారు. ఈ కూర్చున్నారు మీరు అనేది సత్యమా అసత్యమా? ఇప్పుడు మీ ఊరేమి? హ్మ్. ఏ ఊరు? హైదరాబాద్ అండి. ఉండదా? హ్మ్. ఉండదే అంటారు. హ్మ్.
ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి అది అక్కడ ఉంటుంది. ఉంటుంది అంటున్నారు, ఉన్నదనే దానికి ఏముంది ఆ, లేదు. అది లేకుండా ఎందుకు పోతుంది? మనం అక్కడి నుంచి వచ్చామంతే కదా గురుగారు. మీరు ఆడిపోతే ఉంటుంది కదా, అక్కడ పోయినా ఉంటుంది, అక్కడి నుంచి మనం వచ్చినా కూడా ఉంటుంది కదా. వచ్చినా కూడా ఎట్లా ఉంటుంది అంటే అవుపడుతుంది. అక్కడ నేను లేను అంతే, కానీ అది లేకుండా పోలేదు కదా. అదే నేనున్నాను నేను లేను అనుకోవటం వల్ల ఉమ్, హైదరాబాదు ఉన్నది, హైదరాబాదు లేదు అవుతుంది. ఉమ్, అట్లా నేనున్నాను నేను లేదు అనుకున్నందువల్ల సృష్టి అంతా ఉన్నది, సృష్టి అంతా లేదు. మీరిద్దరు వేరు వేరు కాదు. ఉమ్, ఉమ్, కళాశాలలో ఉంటే మీరే కళాశ్రీ, మీరే కళాశాలలో తిరిగేవాళ్ళు చూసేవాళ్ళు. ఉమ్, హైదరాబాద్లో మీరు ఉంటే మీరే హైదరాబాదు, అక్కడ మీరే చూసేవాళ్ళు. ఉమ్, అది ఇప్పుడు హైదరాబాదు ఏమీ లేవు, అసలు 4 గోడలు తప్పితే ఉమ్, బయట వీధులు లేదు, ఏమీ లేదు. ఆ, పంచేంద్రియములకు ఏది అందుబాటులో ఉన్నదో, ఎంతవరకు ఉన్నదో ఉమ్. అంతే ప్రపంచం. అంటే ఇప్పుడు మానవులకి ఎవరికి దుఃఖం అనేది లేదంటారు ఇది. మళ్ళా మానవులని బహువచనం వాడతారు. పోనీ మనిషికి ఒక్కరికి ఒక్కడికి దుఃఖం అనేది లేదు. దేని గురించి దుఃఖపడాలి వాడు? ఉమ్. ఏవో తెచ్చిపెట్టుకున్నా ఉంటాయి కదండి సమస్యలు మరి. ఎక్కడి నుంచి వస్తాయని. ఉమ్, ఇప్పుడు మనం కూర్చున్నాము, ఉమ్, ఏం కొంపలు మునిగిపోయే సమస్య. ఉమ్, ఫోన్ ఎత్తి చెవుకాడు పెట్టి ఉమ్, హలో హైదరాబాద్ అని ఇంకెవరు ఉన్నారని ఉమ్, మాట్లాడితే అక్కడ వాడు చెప్పినట్టు సమస్య. ఆ, సమస్య వాడుని చెప్పటం కాదు, ఆ. మీరు చెవుకాడు పెట్టుకోవటం. మనంతట మనం నిర్మలంగా ఉంటే సరిపోతుంది. నిర్మలంగా ఎప్పుడు లేవు అది చెప్పండి, ఉమ్, ఉంటే సరిపోతుంది. ఉమ్. ఎప్పుడు ఉండేది నిర్మలంగానే. అంటే కనపడకపోతే అది ఇంకా సత్యం కాదండి. లేదు, ఉమ్, మీ కంటికి ఎంతవరకు కనబడితే ఉమ్, అది సత్యం, ఉమ్, కనబడని నెట్ అవుతుంది. ఉమ్. చాలా విషయాలు మరి మనకు కనిపించవు కదా గురుగారు మరి, కానీ సత్యం కాకుండా ఎందుకు పోతుంది అదే. ఇక్కడ ఉన్నంత వరకు ఇది సత్యం, ఉమ్. ఇక్కడ లేనిది సత్యం కాదు. అలా భావిస్తే మరి భావన కాదు అది, అదే సత్యం. ఉమ్, సత్యం అనేది భావన కాదు. ఉమ్, సత్యానికి అర్థం చెప్పాలంటే ఉన్నది. పూర్వీకులు ఉన్నారా లేరా ఉమ్, అని చెప్పండి. మీ తాత ఉమ్, ఆయన ఉన్నాడా? ఉమ్. ఉన్నాడా? ఆలోచనలో ఉన్నారు. ఆలోచనలు అదే తెలియదు. ఉమ్, ఇప్పుడు మీరు అడిగేది చెప్పేది ఉమ్, ఇదంతా ఆలోచనే. ఆ ఆలోచన చేస్తుండేది ఇప్పుడు కూర్చొని ఉండే మీరు. ఉమ్. మీరు చేయకపోతే ఏమి లేదు. అట్లా ఆలోచన రహిత స్థితి కావాలంటే ఏం చేయాలి గురుగారు? స్థితి కాదు అది, కొన్ని ఆలోచనలు రాకుండా. సత్యమే అది. ఉమ్, సత్యాన్ని నువ్వు స్థితిగా భావించినందువల్ల కలిగే బాధలు ఇవి. సత్యము స్థితి కాదు, ఆ, ఉన్నది.